అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం, అందరిలోనూ నువ్వు బెస్ట్ అని అనిపించుకోవాలని అంటే ఏం చేయాలన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం. ప్రతి మనిషి కోరుకుంటుంది, నేను బెస్ట్ అవ్వాలని, అందరిలోనూ నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రావాలని, అందరికన్నా భిన్నంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అది సాధ్యం కాక ఆ ప్రయత్నం కొంచెం కష్టమని అనిపించి ఆ కోరికను విరమించుకుంటారు. ఏదో సాదాసీదాగా బ్రతికేద్దాం, పర్వాలేదులే, ఇబ్బంది లేదు కదా, ఎందుకంత కష్టపడిపోవటం అనేటువంటి ఆలోచన దానికి రావటం అనేది సహజం. కానీ ఎవరైతే పట్టుదలగా నేను ఖచ్చితంగా బెస్ట్గానే ఉండాలి, నాకంటూ ఒక చక్కటి గుర్తింపు రావాలి, గౌరవం రావాలి, నేను ఇలా సాదాసీదాగా బ్రతకను, ఒక ప్రత్యేకంగా బ్రతుకుతాను అని అనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని లక్షణాలను అయితే మాత్రం పెంపొందించుకోవాలి. ఏంటి, ఏ లక్షణాలు మనం పెంపొందించుకుంటే మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది? నువ్వు బెస్ట్ అని అనిపించుకోవాలని అంటే జీవితంలో కొంతకాలం రెస్ట్ లేకుండా బ్రతకాల్సిందే, అందులో ఏ విధమైన అనుమానం లేదు. కష్టపడకుండా ఏది ఊరకనే రాదు, మనం కష్టపడితేనే దేన్నైనా సాధించుకోగలుగుతాం. ఈ కష్టపడేటువంటి క్రమంలో కొన్ని లక్షణాలు మనం పెంపొందించుకోవాలి. దృఢ సంకల్పం ఉండాలి. ఈ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఏదైతే ఉందో అది నిన్ను ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్తుంది. నువ్వు పెట్టుకున్నటువంటి లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేరుకుని తీరాల్సిందే అనేటువంటి ఆ దృఢమైనటువంటి సంకల్పం మనిషికి కావాలి. ఏదో పెట్టుకున్నాం, అయితే అవుతుంది, లేకపోతే లేదు, ఇంకోటి ఏదో చూసుకుందాం అనేటువంటి ఆలోచన ధోరణి ఉంటే ఆ మనిషి ఎప్పటికీ కూడా సక్సెస్ సాధించలేడు. సో దృఢ సంకల్పం ఉండేలా చూసుకోండి. రెండోది, ధైర్యం కావాలి. ఏదైనా చేయాలి అంటే, అందులోనూ అందరికన్నా భిన్నంగా ఉండాలంటే ఖచ్చితంగా మనిషికి ఈ కరేజ్ అనేది చాలా అవసరం. దేన్నైనా సరే ప్రారంభించగలిగినటువంటి ధైర్యం, ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే నేను ఫేస్ చేయగలను అనేటువంటి ధైర్యం, ఇది మనిషికి కావాల్సిందే. ఆ ధైర్యాన్ని నువ్వు పెంపొందించుకుంటే ఖచ్చితంగా నువ్వు ఇతర వ్యక్తుల కన్నా భిన్నంగా ఉంటావు, నీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం, మనిషి గెలవాలి అని అంటే తన మీద తనకి నమ్మకం ఉండడం అనేది చాలా కీలకమైన అంశం. నువ్వు బలహీనుడు అని భావిస్తే నువ్వేమీ సాధించలేవు. నేను బలవంతుడిని, ఏదైనా చేయగలను, ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలను అనేటువంటి ఆత్మవిశ్వాసం కావాలి. నన్ను నేను మార్చుకోగలను అనేటువంటి ఆ నమ్మకం, నీ మీద నీకు నమ్మకం, నీ మీద నీకు విశ్వాసం, ఇది ఎదిగేటటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రధానమైనటువంటి లక్షణం. ఈ ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్ళు దేన్నైనా జయించగలుగుతారు, ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయగలుగుతారు. అలాగే కష్టపడేటువంటి తత్వం, కష్టం దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా నష్టపోయింది ఉండదు. కష్టాన్ని నమ్ముకున్నవాడు ఇప్పటికిప్పుడు ఇబ్బంది పడినా భవిష్యత్తులో ఖచ్చితంగా సక్సెస్ అనేది సాధించగలుగుతారు. ఆయాచితంగా ఏదో రావాలని ఎవ్వరూ ఎప్పుడూ ప్రయత్నించకండి. ప్రయత్నంతోనే ఏదైనా సాధ్యం, కష్టపడితేనే ఏదైనా సాధ్యం అనే ఆలోచనకు రండి. ఈ కష్టపడేటువంటి తత్వం అలవాటు చేసుకోవాలని అంటే నీలో ఉన్నటువంటి బద్ధకం అనేటువంటి దాన్ని, వాయిదా వేసేటటువంటి దాన్ని, లేదా ప్రతిదానికి ఎవరో ఒకరి మీద ఆధారపడిపోయేటటువంటి ఆ గుణాలను విడిచిపెట్టండి. అప్పుడే నువ్వు అనుకున్నది నువ్వు సాధించగలుగుతావు. ఆ విధమైనటువంటి ప్రయత్నం మనిషి ఎప్పుడూ నిరంతరం చేస్తూ ఉండాలి. అలాగే మార్పుకి సంసిద్ధంగా ఉండండి. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా దానికి అనుకూలంగా మనం మారగలిగినటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకోవాలి. నేను ఎలాగే ఉంటాను అంటే కుదరదు. మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారాలి. ఎదుటి వ్యక్తి ప్రవర్తనకి అనుగుణంగా నువ్వు ప్రవర్తించాలి. పరిస్థితి ఎటు తీసుకెళ్తుందో నువ్వు చూసుకోవాలి. ఆ పరిస్థితి తీసుకెళ్ళిపోతున్నట్టు పోకుండా దాన్ని ఏ రకంగా నియంత్రించుకోగలగాలో, ఏ రకంగా ఎంతవరకు దానికి అడ్జస్ట్ అవ్వగలమో అనే దాని మీద నీ సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మొండిగా ఉండండి, కానీ ఎక్కడైనా ఎదిగేటప్పుడు మారాల్సిన పరిస్థితి వస్తే మాత్రం ఖచ్చితంగా మారండి. అది మనం అలవాటు చేసుకోవాలి. పట్టుదల కావాలి. ఏదైనా చేయాలి అంటే ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నేను నా లక్ష్యాన్ని విడిచిపెట్టను, ఈ కష్టాన్ని అధిగమించి తీరాల్సిందే, నేనేంటో చూపిస్తాను ఈ కష్టానికి అనేటువంటి ఆ పట్టుదల మనిషికి చాలా అవసరం. పట్టుదల ఉంటే కానిది లేదు. నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, అందులో ఏ విధమైన అనుమానం లేదు. పట్టుదల లేని మనుషులే జీవితంలో సక్సెస్ అనేది సాధించలేరు.
సో పట్టుదల నీ ఆయుధంగా నువ్వు చేసుకొని ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని దాటేటటువంటి ప్రయత్నం చేయాలి. నిరంతరం నేర్చుకునేటువంటి ఒక విద్యార్థిగా ఉండు. జీవితం అనేది ఎన్నో పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ప్రతి అనుభవంలోనూ ఏదో కొత్త విషయాన్ని మనం నేర్చుకుంటాం. చేసేటటువంటి పనిలో, చేసినటువంటి తప్పిదాల్లో మనం కొన్ని గుణపాఠాలు నేర్చుకుంటాం. ఆ గుణపాఠాల నుంచి మనం ఏమి నేర్చుకున్నామో తెలుసుకో. సో నిత్య విద్యార్థిగా నువ్వు ఉన్నప్పుడు సక్సెస్ అనేది నీకు ఖచ్చితంగా చేరువవుతుంది. ఎవరైతే దీన్ని పాటిస్తారో, ఎవరైతే ఈ లక్షణాలు అలవాటు చేసుకుంటారో ఆ వ్యక్తి దగ్గర ఒక క్రమశిక్షణ వస్తుంది, ఒక డిసిప్లిన్ వస్తుంది. ఎవరు వాళ్ళని నియంత్రించక్కర్లా, వాళ్ళే నియంత్రించుకుంటారు. వాళ్ళ గురించి వాళ్ళకు అంచనాకు వస్తారు. ప్రతిరోజు వాళ్ళు అసెస్ చేసుకుంటారు. ఏంటి నా లక్ష్యం, నేనేం చేస్తున్నాను, ఇప్పుడున్న పని సద్వినియోగపరుచుకుంటున్నానా, సమయాన్ని వినియోగించుకుంటున్నానా, వేస్ట్ చేస్తున్నానా, నా లక్ష్యానికి అనుగుణంగానే నేను పయనిస్తున్నానా, వాళ్ళే చెక్ చేసుకుంటారు. కానీ చాలా దురదృష్టం ఏంటంటే మన అందరం కూడా ఎవరో మనం మానిటర్ చేయాలని చూస్తాం. మనం చేసేటటువంటి పనిని ఎవరైనా అబ్జర్వ్ చేస్తుంటే ఒకలా చేస్తాం, అబ్జర్వ్ చేయకపోతే ఒకలా చేస్తాం. ఇక్కడ అబ్జర్వేషన్ అనేది నీకు నువ్వుగా చేసుకోవాలి. సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోవాలి. నువ్వే ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎలా ఉన్నానో, లక్ష్యానికి అనుగుణంగానే వెళ్తున్నానా, దారి తప్పుతున్నానా, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, బాగానే ఉన్నాయా, దారి తప్పుతున్నాయా, నిజంగా కష్టపడుతున్నానా, కష్టపడినట్టు యాక్ట్ చేస్తున్నానా, ఇవన్నీ ఎవరైతే చెక్ చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నిజంగా ఎవరు ఎన్ని చెప్పినా, కష్టపడమని చెప్పినా, ఆ కష్టపడడం వల్ల వాళ్ళకు వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. కష్టపడితే మనమే ఎదుగుతాం. తల్లిదండ్రులు చాలా చెప్తూ ఉంటారు, గురువులు చాలా చెప్తూ ఉంటారు. మనకు అనిపిస్తుంది ఏంటి ఇలా చేదస్తంగా ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలా నష్టపెడుతున్నారు, తినేస్తున్నారు మనకు అనిపిస్తుంది. పెద్దలు చెప్తూ ఉంటారు, రే నువ్వు చేస్తుంది తప్పురా, నీకు ఉన్నటువంటి అలవాట్లు తప్పురా, మారమని చెప్తారు. నువ్వు మారకపోతే వాళ్ళకి వచ్చిన నష్టమేం లేదు, మారితే జరిగే ప్రయోజనం మాత్రం నీదే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని ఎవరో చూసినప్పుడు మన ప్రవర్తన కాదు, ఎవరో లేనప్పుడు నీ ప్రవర్తన ఏంటి, ఎవరో లేనప్పుడు నీ ఆలోచన ఏంటి, ఎవరో చూడకుండానే నువ్వు పడుతున్న కష్టం ఏంటి, దీన్ని మనం తెలుసుకోవాలి. కానీ ఈరోజు ఎక్కడైనా సరే ఒక విద్యార్థి టీచర్ ఉంటే ఒకలా ఉంటాడు, టీచర్ లేకపోతే ఒకలా ఉంటాడు. ఒక ఉద్యోగస్తుడు యజమాని ఉన్నప్పుడు ఒకలా ఉంటాడు, యజమాని లేనప్పుడు ఒకలా ఉంటాడు. ఏమి ఎదుగుతాం, ఏ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతాం? నీకు నువ్వుగానే కంట్రోల్ చేసుకునే స్థితికి రా, నిన్ను నువ్వుగానే చెక్ చేసుకునేటువంటి స్థితికి రా. నీ లక్ష్యం ఏంటో నువ్వు తెలుసుకో. ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా నీ ప్రయత్నం మాత్రం నిరంతరం జరుగుతూ ఉండేలా చూడు. ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రత్యేకత, ఒక గుర్తింపు అనేది వస్తుంది. కాబట్టి మీరు కూడా ఈ దృఢమైనటువంటి సంకల్పాన్ని, ధైర్యంగా ముందడుగేసేటటువంటి లక్షణాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు నువ్వు మార్చుకోవడానికి సంసిద్ధంగా ఉండి, పట్టుదలతో, నిరంతర ప్రయత్నంతో, నిత్య విద్యార్థిగా ఉండి ప్రయత్నం చేస్తే ఏదైనా సాధ్యమే. అందులో ఏ విధమైన అనుమానం లేదు. ఆత్మవిశ్వాసాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎప్పుడూ సడలనివ్వకండి. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. అలాగే నువ్వు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా చరిత్రలో నీకంటూ ఒక స్థానం ఉండేటటువంటి విధంగా తయారవడంలో ఏ విధమైన అనుమానం లేదు. మీరు ఏ రంగాన్ని ఎంచుకున్నా ఆ రంగాన్ని ప్రేమించండి. దాంట్లో ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలమో అంత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి. జీవితాలు అందరివి ఒకలా ఉండవు, అందరి లక్ష్యాలు ఒకటే ఉండవు. ఒక్కొక్కరిది ఒక లక్ష్యం ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా, అది ఎంత చిన్న పని అయినా, ఆ పనిలో పర్ఫెక్ట్గా ఉండేటువంటి ప్రయత్నం చేయి. ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నువ్వు కూడా సక్సెస్ అవుతావు. నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటుంది. కాబట్టి ఈ లక్షణాలను మీరు అలవాటు చేసుకోండి. మీరు కూడా ఒక సక్సెస్ఫుల్ పీపుల్ అవుతారు. నువ్వు చరిత్రలో ఎవరిని చూసినా, ఉన్నతంగా ఎదిగిన ఎవరిని చూసినా అందరికీ ఈ లక్షణాలు ఖచ్చితంగా ఉండి తీరుతాయి. ఇవి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు. మనం కూడా ఆ ప్రయత్నం చేద్దామని చెప్పి ఆశిస్తూ, ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.